ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, ఈ పవిత్రమైనటువంటి నీ సాక్షిగా కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. జీవితము ఆటుపోటుల మయం, ప్రత్యేకముగా నిరుత్సాహానికి, నైరాశ్య జీవితానికి అలవాటు చేస్తుంది ఈ ప్రాపంచికమైనటువంటి జీవితం. అయినప్పటికీ కూడా ఈ ప్రపంచంలోనే ఉంటూ దైవ ప్రతినిధులుగా జీవించాలన్నదే దేవుని యొక్క పవిత్రమైనటువంటి సంకల్పం. అలా ప్రపంచము నుండి ఉద్భవించినటువంటి సరికొత్త అయినటువంటి సాక్ష్యమే ఈనాడు ప్రత్యేకముగా మీ ముందుకు నీ సాక్షిగా కార్యక్రమం ద్వారా తీసుకొని వస్తున్నాం. కోయ నిస్సి భూషణ్ వారి పవిత్రమైనటువంటి సాక్ష్యము మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. మరి నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులందరి తరపున కోయ నిస్సి భూషణ్ గారికి సాదర స్వాగతం, హృదయపూర్వక వందనాలతో ఆహ్వానాన్ని పలుకుచూ ఉన్నాను. నమస్కారం సార్. కోయ నిస్సి భూషణ్, ఎక్కడి నుండి మీరు? ప్రజెంట్ ఉప్పల్లో ఉంటానండి. హైదరాబాద్. అసలు ఊరు? అసలు ఊరు నేను పుట్టింది ఏలూరు అండి. ఏలూరు, పశ్చిమ గోదావరి డిస్టిక్. అక్కడ పుట్టి ఇక్కడికి ఎట్లా వచ్చారు? ఇక్కడికి ఎట్లా వచ్చానంటే మేము ప్రభువుని నమ్మినాక పరిచయ నిమిత్తం ఇక్కడికి వచ్చానండి. హైదరాబాద్ పరిచయ నిమిత్తం హైదరాబాద్కి వచ్చారు. సో ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇక్కడికి వచ్చి నేను మినిస్ట్రీ నిమిత్తం వచ్చి 22 years అయింది. 22 సంవత్సరాలు. మీకు ఎంత వయసు ఉండొచ్చు? 48. అంతేనా? చాలా చిన్న వయసులోనే దేవుని యొక్క పవిత్రమైనటువంటి పరిచర్యలోనికి వచ్చేసారు. మరి మీ కుటుంబ నేపథ్యం, అమ్మ నాన్న? మా నాన్నగారి పేరు సోమరాజు గారు. ఆయన వచ్చేసి చిన్న జాబ్ చేసుకునేవాళ్ళు బ్యాంకులో, స్టేట్ బ్యాంకులో రిటైర్డ్ అయ్యారు. ఆయన ప్రెజెంట్ లేరండి. అమ్మ నాన్న ఇద్దరు లేరు. నేను బాల్యం అంతా వచ్చేసి ఏలూరులో జరిగిందండి. ఏలూరులో సిటీలోనేనా? ఏలూరు సిటీ అండి. ఏలూరు సిటీలో బాల్యం అంతా అక్కడే జరిగింది. బాల్యం అంటే ఎంతవరకు చదివారు? 6 సంవత్సరాల వయసు వరకు అక్కడ జరిగింది బాల్యం అంటే. తర్వాత గుంటూరు డిస్టిక్ వినుకొండ వచ్చేసాం. వినుకొండలోనే నా యవ్వన వయసు అంతా కూడా ఇంకా అక్కడే పెరగటము, అక్కడే పెరిగాను. అక్కడే అన్ని అలవాట్లు అలవాటు అయ్యాయి. అన్నీ మంచిగా చెడుగా? మంచి అంటే మంచి, చెడు అంటే చెడు అండి. మంచి అంటే మంచి, చెడు అంటే చెడు. సో నేటి ప్రపంచంలో అలవాట్లు అంటే బ్యాడే అనుకో, చెడే అనుకో. గుడ్డుని గురించి అలవాటుగా చెప్పదు. అంటే మర్చిపోయాం. అలవాటు అంటే మంచి అలవాట్లు అంటే ఉదయాన్నే నిద్ర లేవడం మంచి అలవాటు, పడుకునే ముందు మంచి ప్రార్థన చేసుకోవడం మంచి అలవాటు. అవి గురించి ఎవరు కూడా నేటి కాలంలో మాట్లాడడం లేదు. అలవాట్లు అంటే బ్యాడ్ హ్యాబిట్స్ గానే వస్తూ ఉన్నాయి. సో అమ్మ ఏం చేసేవాళ్ళు? అమ్మగారు హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫే. మీరెంతమంది ఇంట్లో? 3. అన్నయ్య శంకర్రావు గారు, అక్క భానుమతి గారు, నా పేరు నగేష్ అని పిలిచేవాళ్ళు ఇంట్లో. నగేష్. ఇప్పుడు నిస్సి భూషణ్ గా. అమ్మగారు మాత్రం యేసు అని పిలుచుకునేవాళ్ళు. మిమ్మల్ని ఏంటి స్పెషల్ ఏంటి? అమ్మగారు యేసు అని ఎందుకు పిలిచారంటే, అమ్మగారు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను పుట్టానండి. మీరు క్రైస్తవులు కాదండి. సో అన్యులుగా ఉండేటప్పుడు. మరి ఎప్పుడు మారారు? ఎవరి ద్వారా మారారు? నేను ఎవరి ద్వారా అని ఏం లేదండి. యాక్చువల్గా నాకు దైవ ప్రత్యక్షత స్వయంగా కలిగింది. అప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత తెలుసుకోవడం వల్ల నేను మారానండి. ఎలా తెలుసుకోగలిగారు? నేను యాక్చువల్గా సినిమా ఫీల్డ్ కోసం అని హైదరాబాద్ వచ్చానండి. నేను పాటలు, కవితలు, కథలు మాటలు రాస్తాను చేతిగా. ఇది రాయడానికి కారణం ఏంటంటే, నేను లవ్లో ఫెయిల్ అయ్యాను. అమ్మాయి మ్యారేజ్ అయిపోతుంది, నేను బాధపడుతూ ఆ బాధలో పాటలు రాసుకున్నా. ఫస్ట్ లవ్ ఫెయిల్. ఆ బాధలో నేను పాటలు రాసుకున్నా ఫస్ట్. ఆ పాటలు రాసుకొని పాడుకుంటుంటే నా స్నేహితులు వచ్చి, అరే ఇంత బాగున్నాయి కదా పాటలు, చాలా బాగా రాస్తున్నావు, చాలా బాగుంది లిరిక్ స్టైలు, నువ్వు సినిమాలో ట్రై చేయొచ్చు కదా అని చెప్పి వాళ్ళు నన్ను ప్రోత్సహించారు. అప్పుడు నేను పారిపోయి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో నేను కొన్ని మార్కెటింగ్ బిజినెస్లు చేసుకుంటూ నేను సినిమా ఫీల్డ్ ట్రై చేస్తూ ఉండేవాడిని. అప్పటి వరకు ఎంతవరకు చదివారు మీరు? నేను చదువుకుని 8th క్లాస్ అండి. ఓన్లీ 8th క్లాస్కే మార్కెటింగ్ ఫీల్డ్లోకి అంటే నాకు టాలెంట్ సర్చ్ చేశారు. మీ టాలెంట్ ద్వారానే ఎన్నిక జరిగేది. సో అట్లా వచ్చేసారు హైదరాబాద్. సర్టిఫికేట్ కూడా ఎక్కడేం లేదు. సో అట్లా సినిమా ఫీల్డ్లో ట్రై చేస్తున్నారు. నేను ఇక్కడ ఉన్నప్పుడు గుట్కా మార్కెటింగ్ చేసేవాడిని, ప్రిన్స్ గుట్కా అని. నాకు కార్ ఇచ్చి, డ్రైవర్ని ఇచ్చి, ప్లస్ అసిస్టెంట్ని ఇచ్చి,
టీఏడిఏ ఇచ్చి అప్పట్లోనే నాకు 7,000 శాలరీ ఇచ్చి కాగజ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, నారాయణ్ ఖేడ్ ఈ ప్రాంతాలన్నీ కూడా వెళ్ళి నేను మాల్ సప్లై చేసి వచ్చేవాడిని. మాల్ సప్లై చేసావు అంటే లీగలా ఇల్లీగలా? లీగలేనండి. లీగల్. ఓకే. అట్లా చేసుకుంటూ నేను ఏ పని చేసేవాడిని, అది ఇదని కాదు. ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేసిన క్వాలిటీ ఐస్ క్రీమ్ వాల్స్లో ఇట్లా చేసుకుంటూ నేను సినిమా ఫీల్డ్ ట్రై చేసేవాడిని. ఎందుకంటే నేను డబ్బులు ఎవరిని అడగడం ఇష్టం ఉండదు, నాకు ఇష్టం లేదు. ఇంట్లో తల్లి మమ్మీ డాడీని కూడా ఎప్పుడు అడగలేదు. ఊహ తెలిసిన తర్వాత నా బట్టలు నేనే కొనుక్కునేవాడిని, నా బుక్స్ నేనే కొనుక్కునేవాడిని. చిన్నప్పటి నుంచి ఈ పనులు చిన్న పనులు చేసుకుంటాం, చిన్న పనులు ఎవరిని అడిగేటువంటి ఇంట్లో. నేను చదువుకున్నప్పుడు కూడా నేను 3rd క్లాస్ 4th క్లాస్ అప్పుడు కూడా నేను హాలిడేస్ వస్తే చిన్న షాపులో పని చేసుకునేవాడిని. 1.5 month పని చేసుకుని. అందుకోసమని ఒక హ్యాబిట్ అంతే. అంతే. అంటే నీకు స్వయం నేను కావాల్సిన ఇంట్లో వాళ్ళు కొనేవారు ఎట్లయినా. నీకు కావాలనుకోవడం, వాటిని పొందడం కోసం అనేవాళ్ళు. నాకు ఇది కావాలంటే అదే వాళ్ళు ఇప్పారు కదా, తక్కువ చూపిస్తా అంటారు, లేకపోతే అదేలే నాకు నచ్చింది నేను కొనుక్కోవాలనేది నాకు ఒక ఆలోచన. సో ఆ విధంగా అప్పటి నుంచి నాకు నేనే స్వయం కృషి, సొంతంగా కష్టపడి రావాలన్నటువంటి. కూరగాయల మార్కెట్లో కూడా పనిచేశాను నేను. సరే, ఇప్పుడు మరి మీ జీవితంలో పూర్తిగా ఎంటర్ అయ్యే ముందు కవితలు రాస్తామంటున్నారు. ఇప్పుడు మీ లవర్ పైన రాసిన మొదటి కవిత ఏమైనా గుర్తుందా? పాట పాడచ్చు, లేకుంటే మీ ఇష్టం. పాడచ్చు, మీ ఇష్టం. నో ప్రాబ్లం, బికాస్ మనకు హెల్ప్ అవుతుంది. కలయా లేక నిజమా, విధికే ఇది ధర్మమా, ఒంటరైన నాకు జంట తానంది, 7 జన్మలకు నన్ను వీడిపోనంది, నాడు నాదారంది, నేడు గోదారి చూపింది, కలయా లేక నిజమా, విధికే ఇది ధర్మమా. సో ఇలాంటివి చూశారు అంటే ఇప్పుడు ఎలా లవ్ ఫెయిల్యూర్ అయింది? ఇది నా ఫస్ట్ సాంగ్ అండి. యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ రాయడం ఇది. అప్పటికి నాలో ఒక కవి ఉన్నాడు నాకు తెలియదు. కొన్నిసార్లు అమ్మాయి మ్యారేజ్ అవుతుంది, నేను పాట రాశాను. ఓ అబ్బా, ఓకే ఓకే. అట్లా అంటే ఆమె ఇష్టం లేకుండా వెళ్ళిందా, లేకుంటే ఆ స్టోరీ వాళ్ళ లైఫ్. సరే సార్, వాళ్ళకి ఇబ్బంది కలగదు, డీటెయిల్స్ మనకు అవసరం లేదు. సరే, సో సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. సరే, మీరు లవ్ అంటున్నారు. లవ్లో నుండే నేను మొట్టమొదటిసారి కవినని బయటపడ్డాను, నాకు తెలిసింది నేను రచయితనని చెప్పి. సో ఇప్పుడు మీ భార్యకి తెలుసండి. తెలుసా? ఎట్లా ఒప్పించారు? నేను ఒప్పించలేదండి, దేవుడు ఆమెతో మాట్లాడాడు నన్ను చేసుకోమని. సరే, నేను చేసుకోమన్నారు, అది ఫస్ట్ పార్ట్. మిమ్మల్ని చేసుకోమని చెప్పడము, దేవుని ప్రణాళిక ప్రకారంగా ఆమె ముందుకు రావడం. సెకండ్ పార్ట్ అంత సులభంగా ఏమి ఉండదు, మీరు చెప్పినంత సులభంగా ఏమి జరగదని నా భావన. బహుశా దేవుడు లీలలు చాలా అమోఘమైనటువంటి. ఇప్పుడు నీ స్టోరీ చెప్పిన తర్వాత నాకు తెలిసి ఎవరు ఒప్పుకోరు, లేదా నువ్వు ఏదో ఒకటి ఒకలా చెప్పాలి. కన్విన్స్ ఏం లేదండి, నేను డైరెక్ట్ చెప్పేస్తా. ఇది ఓల్డ్ లైఫ్ కదా, అదే నేను ప్రభువులోకి రాకముందు జీవితం, ప్రభువులోకి వచ్చిన తర్వాతే కదా నేను అసలు వాట్ ఈజ్ వాట్ అనేది. సో నేను ప్రభువుని నమ్ముకున్నందుకే ఆమె నన్ను చేసుకుంది యాక్చువల్గా. ఓకే, ప్రభువుని నమ్ముకున్నాను, ఆమె వేరే క్యాస్ట్. అదేలే. సో ఆ రకంగా సో ప్రాబ్లం లేదు, భార్యతో ప్రాబ్లం. ఎంతమంది పిల్లలు? 2 అండి. 2 పిల్లలు. ఏం చేస్తున్నారు? బాబేమో డిగ్రీ చేస్తున్నాడు, MA సైకాలజీ. పాప వచ్చేసి 10th క్లాస్ చదువు. ఇప్పుడు ఈ ఇయర్ అయిపోయింది. సో చాలా సంతోషం సార్, చాలా అనేకమైనటువంటి మీ ఫ్యామిలీ విషయాలు చెప్పారు. అయితే మీ కథలో మీ మమ్మీ నిన్ను యేసు అని పిలిచేదని చెప్పారు. అవునండి. మీరు పుట్టిందే అన్యులుగా, ఆమెకు యేసు అనేది ఎక్కడ పరిచయం అయింది, ఎట్లా అని యేసు అని పిలవాలని ఆమెకు అనిపించింది ఏంటి? ఏమైనా నేపథ్యం ఉందా? ఖచ్చితంగా ఉంది, చెప్పండి. అదేంటంటే అమ్మగారికి చూపు కనపడేది కదా, అంటే ఫస్ట్ బాగానే ఉంది, సడన్గా ఆమె చూపు పోయింది. ఆమె చూపు కనపడకపోతే హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వెళ్ళారు. హాస్పిటల్లో తను ట్రీట్మెంట్ తీసుకున్న టైంలో అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తూ ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడేవాళ్ళంట. అమ్మా, ఇన్ని రోజుల నుంచి నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు, కానీ యేసు ప్రభు గొప్ప దేవుడమ్మా, ఆయన నువ్వు నమ్మితే, ఆయన నమ్మిన వారికి కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇస్తున్నారు, దేవుడు చూపు అనుగ్రహిస్తాడమ్మా, ఆయన గొప్ప దేవుడు, చాలా మందికి అలా జరిగినాయి, నీ నమ్మకం ఉంటే ప్రయత్నించండి అని చెప్పారంట. చెప్తే తను విశ్వాసం చిన్నగా పెరిగింది. ఆమెకి పెరిగి
మా నాన్నగారితో అడిగింది, అయ్యా నన్ను ఒకసారి చర్చికి తీసుకెళ్ళవా. మా నాన్నగారికి చాలా కోపం ఎక్కువ. ఆయన యాక్చువల్గా ఆయన ఆస్ట్రాలజిస్ట్ అన్నమాట, జ్యోతిష్యం చెప్తారు ఆయన. అయితే ఆయన ఇంతమంది మన దేవుళ్ళు ఉన్నారు, ఆయన ఒకడు మళ్ళీ కావాల్సి వచ్చాడా నీకు అని చెప్పి, ఇంకో దేవుడు కావాలా మనకి ఇంతమంది ఉన్నాగా అని చెప్పి అడిగితే, దాని ఏముందయ్యా, ఏ దేవుని దగ్గర ఏం మహత్యం ఉంది మనకేం తెలుసు, తెలియదు కదా, ప్రయత్నం చేద్దాం అని అంటే, సరే నీ ఇష్టం అని చెప్పి ఒక క్రిస్మస్ రోజున చర్చికి తీసుకెళ్లారు డాడీ. అమ్మ పెట్టుకుని వెళ్ళారు, అయిష్టంగానే, ఇష్టమేం లేదు, జస్ట్ ఊకే సరే అడుగుతుంది కదా ఇట్లా ఊకే ఎంపడుతుంది, క్రిస్మస్ అంట కదా ఎలాగో తీసుకెళ్తే ఈ రోజు చూపించినట్టు ఉంటుందని చెప్పి తీసుకెళ్లారు. అప్పట్లో చర్చికి వెళ్ళడం చాలా కష్టం అండి. 76కు ముందంటే 1976 ముందు 74 ఆ టైంలో ఏంటో మాకు తెలియదు. అప్పట్లో చర్చికి వెళ్ళాలంటే మా కులాల నుంచి వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు కాదు, మామూలుగా అది ఎలవ్ చేసేవాళ్ళు కాదు. క్రిస్టియన్స్ అంటే ఏదో కొన్ని క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళు ఫీలింగ్ లో ఉండిపోయారు. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, ఈ ప్రత్యేక కార్యక్రమంకు పునఃస్వాగతం. దానివల్ల వెళ్ళేవాళ్ళు కాదు. అయితే నాన్నగారు కూడా ఇష్టం లేకపోయినా అడుగుతుంది కదా పదే సరే చూద్దాం అన్నట్టు తీసుకెళ్లారు. వెళ్ళేసరికి అక్కడ మాస్ అయిపోయింది. మాస్ అయిపోవటం, డోర్లు కూడా క్లోజ్ చేశారంట. అక్కడికి వెళ్ళి అడిగితే, అమ్మ అయిపోయిందమ్మా, ఏం లేదన్నారంట. అమ్మ అది కదా, మేము దూరం నుంచి వచ్చామయ్యా, ఏమకి ఇట్లా చూపించాలని తీసుకొచ్చానయ్యా, కొంచెం దయచేసి డోర్స్ తీయండి, మేమే వెళ్ళి చూసి వచ్చేస్తాం అంతే, ఏం లేదు అని అడిగితే, సరే అని చెప్పి డోర్లు తీసి తొందరగా వెళ్ళిపోవాలి మరి, సరే అని నాన్నగారు వెళ్ళారు, అమ్మగారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అమ్మగారిని తీసుకెళ్ళి నుంచోబెట్టి, ఓ గుడిదానా ఏమన్నా కనపడుతుందా నీకు, చారా అని ప్రాణం తీసావు, ఏం కనపడుతుంది చెప్పు అన్నాడు విక్రిస్తూ. అయ్యా ఉండయ్యా, నా ప్రభు నన్ను ఇక్కడ రమ్మన్నాడు కదా, ఇక్కడ చూద్దామయ్యా, ఆయన నాకు కనపడతాడయ్యా అని నమ్మకంతో అలా చూసిందంటండి. చూడగానే జీసస్ వరకే కనపడ్డారు అమ్మకి, కనపడ్డారు, స్పష్టంగా కనపడ్డారంట. అయ్యా నాకు జీసస్ కనపడుతున్నాడయ్యా అందంట. మరి నేను కనపడుతున్నానా అన్నంట డాడీ పక్క తిరిగి. నువ్వు నాకు కనపడలేదయ్యా. మళ్ళీ అరే నేను కనపడబోతుండే ఆయన ఎట్లా కనపడతాడు, నువ్వు అన్ని ఒట్టి మాటలు చెప్తున్నావు, దొంగ మాటలు చెప్తున్నావు, నువ్వు సరిగ్గా మాట్లాడలేదు, నువ్వు నిజం చెప్పు అంటే, లేదయ్యా నాకు ఆయన కనపడుతున్నాడు, నువ్వు మాత్రం కనపడలేదయ్యా. లేదు మళ్ళీ సరిగ్గా చూడ, చూస్తున్నాను ఆయన కనపడుతున్నాడు అయ్యా అందంట. సరే అయితే ఎట్లా ఉన్నాడు చెప్పు నాకు అంటే, సిలువ మీద చేతులు చాకున్నాడు, రక్తం కారుతుంది చేతిలో నుంచి, చిన్న గోసి కట్టుకొని ఉన్నాడు, ఇవన్నీ చెప్తుంది, మార్కులన్నీ ఈ కలర్ లో ఉంది, ఈ కలర్ లో ఉంది. నిజమే నువ్వు చెప్తున్నది కరెక్టే, నీకు ఎట్లా కనపడుతుంది మరి, నాకు కనపడలేదు కదా, నాకు కనపడేది నీకు కనపడతప్పుడు నేను ఎందుకు కనపడలేదు అంటే, అది నాకు తెలియదు అయ్యా, ఆయన అయితే కనపడుతున్నా. సరే అని చెప్పి అక్కడ ఏదో వాళ్ళకి ప్రేయర్ రాకపోయినా, దేవుడా గొప్ప దేవుడు నువ్వు, నన్ను ఈ పరిస్థితిని జీటిపించిన ఆయన, సంథింగ్ ప్రేయర్ ఆమెకు తెలిసింది, ఏదో ప్రేయర్ కూడా కాదు, ఏదో నన్ను మంచిగా చేయ అని చెప్పి వచ్చేసిన తర్వాత క్రమంగా కొన్ని డేస్కి, వెంటనే కాదు ఒక 20 డేస్కి, 15-20 డేస్ లోపు మొత్తం చూపు ఆమెకు వచ్చేసింది, టోటల్గా వచ్చేసింది. బైబిల్ చదువుకునే వాళ్ళు అమ్మగారు పూర్తిగా నమ్మేసింది, మంచి కనిపిస్తుంది. తర్వాత హాస్పిటల్ నుంచి వచ్చేసారు, ఇంట్లో ఉన్నారు. అప్పటికి ఆల్రెడీ అన్నయ్య ఉన్నారు, అన్నయ్య పేరు శంకర్రావు, భూలోక శంకర్రావు అన్నయ్య పేరు, అక్కయ్య పేరు భానుమతి. వీళ్ళు పుట్టేసరికి మాకు పిల్లలు వద్దనుకున్నారు వీళ్ళు, ఎందుకంటే అప్పుడు డాడీ రైల్వే అనేలో జాబ్ చేసేవాళ్ళు, RMS అని. 150 రూపాయలు నాన్నగారి జీతం అప్పట్లో. ఆ జీతంతో వీళ్ళని పెంచడం చాలా కష్టంగా ఉండేది. అది మా ఇల్లు వచ్చేసి ఏలూరులో పావుసెట్టివారిపేట అని చెప్పి ఒక మురికి కాలువ వస్తుంది. ఆ కాలువ పక్కన స్లమ్ ఏరియా, చాలా స్లమ్ అనమాట. అంత ముస్లిమ్సే ఉంటారు, మా ఇంటి చుట్టూ అంత ముస్లిం సహోదరులు, చాలా మంచి వాళ్ళు. ఇక్కడ వాళ్ళ మధ్యలో మేము పెరిగాము, ఇక్కడ ఉండేవాళ్ళం. ఈ దరిద్రంలో ఉన్న మనకి మళ్ళా ఇంకొక పిల్లలు ఎందుకు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరికి ఎక్కువ మనకి చాలా అనుకున్నాం. అప్పుడు వేరే ప్రెగ్నెన్సీ వస్తే కూడా తీపిచ్చేసారంట.
అయితే తర్వాత నేను పొట్టలో పడ్డాను. నేను పొట్టలో పడ్డ సంగతి అమ్మకి తెలియదు. ఎప్పటి వరకు అంటే 7 months వరకు తెలియదు. అయ్యో. చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారంట, ఏమ్మా కడుపుతున్నావా అంటే, ఏం కడుపేద్దమ్మా పాడు పొట్ట ఊరికి పొట్ట వచ్చేస్తుందా. అరే అదేంటమ్మా అంత పెరిగిపోతుంది కదా అంటారంట. ఏం లేదమ్మా అంటదంట ఆమె. నాకు తెలియదా ఉంటే మీకు చెప్పనా అంటదంట. అవును కదా. చివరికి ఇలా జరుగుతూ ఉండగా ఒక ఆంటీ, పక్కింట్లో ఉన్న ఆంటీ చూసి, అట్లా కాదమ్మాయి ఈ రోజుల్లో కడుపులో బల్లాలని పెరుగుతున్నాయి, అంటే ఆపరేషన్ చేయాలి అది అంటే లేనిపోయిన సమస్య, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి ఆమె వెంట పెట్టుకొని వెళ్ళిందంట. ఆమె వెంట పెట్టుకుని వెళ్ళి డాక్టర్ గారికి చూపించిన తర్వాత డాక్టర్ గారు చెక్ చేసి అన్నారంట, అమ్మ నువ్వు ప్రెగ్నెంట్ 7 months అని చెప్పారంట. చెప్పగానే ఆమె షాక్ అయిపోయిందంటే, ప్రెగ్నెంట్ నాకు తెలియదా అండి, మీరు అన్ని ఇట్లా మాట్లాడతారండి, నాకు తెలియకని ఎట్లా వస్తుంది. అమ్మా అది నాకు తెలియదు, అదే మహాత్యం నాకు తెలియదు అమ్మా, ఈ పొట్టలో అయితే బాబు ఉన్నాడు, ఇంకా 2 నెలలు కనుక మీరు వెయిట్ చేస్తే డెలివరీ అవుతారు, జాగ్రత్తగా చూసుకోమ్మా. అమ్మగారు బొప్పాయి పూలు తినేవాళ్ళు, ఏం తినకూడదు అన్ని తినేవాళ్ళు యాక్చువల్గా. ఎందుకంటే కాలువ పక్కన ఉండేదే బొప్పాయి చెట్లు ఎక్కువ ఏపీలో, అవి ఆమెకి ఇష్టమైన పండు, అది కాక అన్ని తినేసేవాళ్ళు, అసలు ఇది అది పచ్చిమి ఏం లేదు. కానీ నేను పొట్టలో ఉన్నానండి. నేను పుడుతున్నప్పుడు నాన్నగారు ఇక మన దరిద్రుడు ఇంకో దరిద్రుడు వస్తున్నాడు మనకు తోడు అనేవాళ్ళంట. అట్లా అనుకుంటూ ఉంటే September 7వ తారీఖు 1976లో నేను పుట్టడం జరిగింది. ఆ రోజు నాన్నగారు నన్ను చూస్తాక రాలేదు, అదే హాస్పిటల్ కూడా రాలేదు, కోరుకున్నాడు కాదు కదా, హాస్పిటల్ కూడా రాలేదు. అయితే ఇక డెలివరీ అయ్యానని తెలుసు, ఇక ఏమో హాస్పిటల్లో ఉన్నాడు, ఏం పరిగెత్తుకుని అలా అయిపోయింది. అది డ్యూటీ అయిపోయిన తర్వాత ఆ డ్యూటీ దిగి ఇంటికి వస్తున్నప్పుడు ఆయన పిలిచి, సోమరాజు రాయ్యా ఏంటంటే ఈ శాలరీ తీసుకోపో అన్నారంట. శాలరీ 100 rupees పెరిగిందంటే ఆ రోజు ఎక్స్ట్రా 100 ఇచ్చాను. ఇదేంటి సార్ అంటే, ఈ రోజు నీ శాలరీ పెరిగిందయ్యా అంటే, అమ్మ నా కొడుకు పుట్టే నా శాలరీ పెరిగిందని. అప్పటి నుంచి డాడీ నన్ను సెంటిమెంట్ కొంచెం మంచిగా చూసుకోవటం మొదలుపెట్టి నన్ను తీసుకొచ్చారు. అప్పుడు అమ్మ నాకు యేసు అని పేరు పెట్టి, ఆ మనసు అంటే యేసు అని పెడతా అంటే, మా నాయనమ్మ గారి పేరు నాగమణి, ఆమెమో నా పేరు కావాలి, నా పేరు పెట్టిన మనవడికి అని చెప్పి ఆమె కొట్లాడింది. ఆమె కొట్లాడుతుంటే ఏమేమో యేసు ప్రభు అని పెడతా అంటే, ఆమెమో నాగమణి అని పెట్టమంటే ఇద్దరు కలిసి మిక్స్ చేసి నాగేష్ అని పెట్టారు నా పేరు. అట్లా నా పేరు నాగేష్ యాక్చువల్గా, నాగా ప్లస్ యేసు, నగేష్ ఇలా నా పేరు వచ్చింది. అప్పుడు అమ్మేమో యేసు అని పిలిచేవాళ్ళు ఇంట్లో, మన బుక్స్ లో అట్లా మన స్కూల్లో అంతా కూడా నగేష్ ఉండేది. ఇట్లా పెరుగుతుండగా 3 సంవత్సరాల వయసుతో నాకు యూరిన్ బ్లడ్ పడేదండి. హాస్పిటల్లో 6 months ట్రీట్మెంట్ తీసుకున్నాను. 6 months ట్రీట్మెంట్ తర్వాత ఈ పిల్లోడు చచ్చిపోతాడని చెప్పేశారు హాస్పిటల్లో. చచ్చిపోతాడని చెప్పేస్తే అక్కడ ఉన్నటువంటి ఒక కాంపౌండర్ గారంట, అమ్మ ఇక ఈ పిల్లోడు చచ్చిపోతాడు, ఉండడు, బతకడు, ఇక్కడ చనిపోతే మళ్ళీ పోస్ట్ మార్టం అనేది లేట్ చేస్తారేమోనమ్మా, నువ్వు తీసుకెళ్ళిపోతే మంచిది అని చెప్పాయంట. చెప్తే మధ్యాహ్నం పూట డాక్టర్ లేని టైంలో ముసుకేసుకొని తీసుకొచ్చేసింది ఇంటికి తీసుకొచ్చి చేస్తే, అక్కడ ఉన్న స్లమ్ ఏరియా ముస్లిమ్స్ అంతా కూడా వచ్చి, ఏందమ్మా పిల్లోడు ఏమైంది అందరూ ఏడుస్తున్నారు, వచ్చి ఏమైందంటే తెల్లారటం కష్టం అంటున్నారు, ఏమేదో చెప్పలేము అని చెప్పి తీసుకొచ్చేసి పడుకోబెట్టేసి మంచం దగ్గర కూర్చొని ఏడుస్తుందంట నైట్. ఏడుస్తూ, అయ్యా ఈ బిడ్డని నేను ఇమ్మని అడిగానా, ఎందుకు ఇచ్చావు, నేను నా సంసారంలో పడి నిన్ను మర్చిపోతానేమో అని నీ పేరు పెట్టుకున్నా, నీ పేరుతో పిలుచుకుంటున్నా, ఒకవేళ నీకు అవసరమైతే తీసుకెళ్ళిపో, నీకు అవసరమైతే ఉంచుకో అదే అని చెప్పి మమ్మీ అక్కడ ఏడుస్తూ ఉన్నారంట. నైట్ 12 తర్వాత మాది చుట్టిల్లు అంటారు, పూరి గుడిసె ఇట్లా ఉంటాయి కదా, చుట్టిల్లు. ఆ చుట్టిల్లు పైన ఆల్రెడీ కప్పు కొంచెం ఊడిపోయి ఉంది. అక్కడి నుంచి లైటింగ్ వచ్చి మరియమ్మ యేసు ప్రభు వారు ఇద్దరు దిగి వచ్చారంటండి. ఇద్దరు దిగి వచ్చి ఇలా చేయి పెట్టి, పిచ్చిదానా ఎందుకు ఏడుస్తున్నావు, ఇప్పుడు వాడికి ఏమైంది, వాడు నా బిడ్డ కాదా అని చెప్పి తల నుంచి ఇట్లా చేయి పెట్టి అరికాల వరకు ఇట్లా తాకి, ఏం కాదు నీ బిడ్డకి, ఆడుకుంటాడు చూడు అని చెప్పి వెళ్ళిపోయారు. తెల్లారి పొద్దున్నే నేను లేచానంట. లేస్తే అయ్యా అంటే ఆకలేస్తుందమ్మా అంటే, పావలా అట్టు, అప్పట్లో అట్లు వేసేవాళ్ళు, ఆ పావలా అట్టు తీసుకొచ్చి నాకు పెడితే నేను తిన్నానంట. తిన్న తర్వాత అయ్యా కూర్చో అయ్యా పడుకో అయ్యా అంటే, లేదమ్మా ఆడుకుంటామా అని చెప్పి ఇసుకుంటే ఎదరా ఇసుకలో ఆడుకుంటున్నానంట. ఈ లేచిన వాళ్ళు పాపం ముస్లిం చాలా మంచి వాళ్ళండి, మేము ఉన్న ఏరియాలో ఉన్నటువంటి ఆ బ్రదర్స్ అంతా కూడా చాలా మంచి వాళ్ళు. మేము ఇప్పటికీ కూడా, నేను ఇప్పటికీ అక్కడికి వెళ్తే వాళ్ళని కలిసి వస్తాను. అయితే వాళ్ళు వచ్చేసి ఇంటికి, అమ్మ ఎలా ఉన్నాడమ్మా, బిడ్డ ఎలా ఉన్నాడమ్మా, బాబు ఎలా ఉన్నాడు, అడుగుంటాడు. ఇదేదమ్మా
ఆ, అంటే రాత్రి ఇలా జరిగిందయ్యా, ఆ, అమ్మా వెంకటలక్ష్మమ్మ నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పోడమ్మా, ఉమ్, అమ్మ వెంకటలక్ష్మమ్మ నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పోడమ్మా అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారంట. ఉమ్. అప్పటి నుంచి నాకు ఇంకా తెలిసింది అమ్మ నిన్ను అమ్మగారు నన్ను యేసు యేసు అని- పిలిచేవాళ్ళు, ఇక ఒక ప్రత్యేకంగా చూస్తుండేవాళ్ళు అప్పటి నుంచి నన్ను. అయితే మా ఇంట్లో మరియమ్మ యేసు ప్రభు వారి ఫోటోలు ఉంటాయి, ఉమ్, ఫోటోలకు ఆరాధన చేస్తాం. ఉమ్, క్రిస్మస్ ఎవ్రీ క్రిస్మస్ మాత్రం ఉమ్. సెలబ్రేట్ చేస్తాం, బాగా భారీ బాగా చేస్తాం. అంటే దాని చుట్టాలు బంధువులు. తెలిసిన వాళ్ళని ఉమ్, అందరినీ పిలిచి ఫ్రెండ్స్ ని వాళ్ళని ఒక 100 మెంబర్స్ అట్లా భోజనాలు ఆ, అన్ని పెట్టడం ఇట్లా చేస్తూ ఆ. ఊహ తెలిసినంత కాలం నేను పెద్ద అయ్యాక కూడా ఆ, అవే జరిగేది మా ఇంట్లో, అదొకటే జరిగేది. ఇంక మేము చర్చికి వెళ్ళటం ఇదేం లేదు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్ మీ జీవితము. మరి ముఖ్యంగా మీ అమ్మగారికి దేవుడు కళ్ళు ఇచ్చి దర్శనమిచ్చి మిమ్మల్ని కాపాడుకోవడం ఇదంతా బాగానే ఉంది. అమ్మ శ్రమ చాలా ఉంది. ఆ అమ్మ విశ్వాసము చాలా బలమైనటువంటి విశ్వాసము అక్కడ కనపడుతుంది. కానీ మీ స్టోరీలో చూస్తే మీకు అంత లేదు. ఎందుకంటే మీరు ఆ నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి అన్ని అలవాట్లు ఉన్నాయి మీకు. అన్ని అలవాట్లు. అది ఎట్లా మేనేజ్ చేశారు? మరి మా అమ్మకి తెలిసేది కాదా? అసలు నేను ఇంట్లో కానీ ఫ్రెండ్స్ మధ్యలో కానీ గుడ్ బాయ్. ఓకే, నన్ను ఎప్పుడు ఎవరు నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని కానీ ఒక తప్పు చేస్తున్న మాట నేను నా చెవులు ఏం లేదండి ఎప్పుడు. నాలాగా గుడ్ బాయ్. ఓకే, అంటే వాళ్ళకి వాళ్ళ దృష్టికి, ఊర్లో వాళ్ళ ఊర్లో దృష్టికి, అంతే. ఊర్లో కానీ అందరూ నగేష్ యేసు అంటే మంచోడు పిల్లడు, మంచి పిల్లడు. చాలా మంచోడు. కానీ అసలు అది మనకే తెలిసింది. అది మనకే తెలుసు. అందుకే ఒక రచయిత అన్నాడు, నాకు తెలిసిన నేను వేరు, నీకు తెలిసిన నేను వేరు, నాకు తెలిసిన నేను నీకు తెలిస్తే గుండె ఆగి చేస్తావు అన్నాడు. అంతే కదా. అట్లా నాకు తెలిసిన నేను వేరు, నీకు తెలిసిన నేను నేను ఇద్దరు వేరు. సో మరి అలా మరి మీరు ఎలా వచ్చారు? నేను ఎందుకంటే మీ లైఫ్ చాలా ఏళ్ల పాటు గ్యాప్ ఉంది. అవును, మీరు సిటీకి రావడము, ఫిల్మ్స్ చేయాలనుకోవడము, తర్వాత లవ్ ఫెయిల్యూర్, వీటన్నిటి మధ్య దేవుడి కాన్సెప్ట్ ఎక్కడా లేదు, ఎక్కడ పేరు లేదు. మాత్రం ఉంది. సో పేరు బట్ మాత్రం. సంహౌ మీరు యేసు ప్రభుని ఎప్పుడు ఎలా నమ్ముకున్నారు? నేను ఎలా నమ్ముకున్నానంటే యాక్చువల్గా నా చిన్నప్పటి నుంచి చర్చికి అయితే వెళ్ళేవాడిని కాదు, కానీ ఓకే, మా ఇంటి దగ్గర ఉన్న ఒక పాస్టర్ గారు, అంటే మేము కొంచెం విశ్వాసగా ఉన్నాం అన్న నమ్మకంతో ఇంటికి వచ్చి పోతుండేవాళ్ళు, అప్పుడు వచ్చి ప్రేయర్ చేసి వెళ్తుండేవాళ్ళు. అంతే. ఆ అంకుల్ నా దగ్గరికి వచ్చేమన్నా అంటే, అయ్యా కొంచెం నా చర్చికి మైక్ కడతావా అని అడిగేవాడు. ఎవ్రీ సండే నేను వెళ్ళి చర్చి క్లీన్ చేసి మైక్ కట్టి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ చర్చి అయిపోయే టయానికి మళ్ళా వెళ్ళడం, కూర్చోవడం, మళ్ళీ ఆ చర్చి మైక్ నిప్పడం, లోపల పెట్టడం, తాళం వేసేసి అంకుల్కి ఇచ్చేసి వచ్చేవాడిని. ఇది నేను రెగ్యులర్గా చేస్తున్నాను వినుకొండలో ఉన్న రోజులు. తర్వాత నేను ఇక సినిమా ఫీల్డ్ కోసం అని చెప్పి పారిపోయి వచ్చిన తర్వాత నా తీర్మానం ఏంటంటే ఖచ్చితంగా ఆదివారం చర్చికి వెళ్తాను అనేది మనసులో ఒక నిర్ణయం చేసుకున్నారు. అది ఏ చర్చ్ అన్నా కానీ, అది క్యాథలిక్ చర్చా, బాప్టిస్ట్ చర్చా, మెథడిస్ట్ చర్చ్ అనేది ఏం లేదు. ఏ చర్చికి కనపడితే ఆ చర్చికి వెళ్ళిపోయేవాడిని, కూర్చుంటా, అటెండ్ చేస్తా, రెండు చెంపలు వాయించుకుంటా వచ్చేస్తా. ఆ చర్చిలోకి వెళ్ళాకైతే పెద్ద పెద్ద చర్చిలు చూసి వెళ్ళేవాడిని మ్యాక్సిమం నేను. వెళ్ళిన తర్వాత కూర్చున్నా, అదేనా వాళ్ళ బాధ వాళ్ళు చెప్తుంటారు పాపం పాస్టర్ గారు. నేనేందంటే అది భలే ఉన్నాయి, వాళ్ళ షూ భలే ఉన్నాయి, ఈ డ్రెస్ భలే ఉన్నాయి, సూట్లు ఈ అమ్మాయి భలే ఉంది అనుకుంటూ చర్చిలో కూర్చొని కూడా అలాంటి ఆలోచనే తప్ప హృదయం మార్పు గాని దేవుని గురించి సత్యం గాని నాకు తెలియదు లేదు. అయితే ఒక చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, యేసుక్రీస్తు దేవుడిని నమ్ముతున్నారా అని అడిగారు. నమ్ముతున్నాను. అయితే చెయ్యి పైకి ఎత్తండి, రేపు సోమవారం వచ్చి బాప్టిజం తీసుకోండి అనేవాడు. ఇదేంటి, యేసుప్రభు దేవుడు నేను నమ్మడం సైతాన్ని కూడా నమ్ముతుంది. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, జీవితం అన్నటువంటిది ఎంత గొప్పది, దేవుడు ఎన్ని మలుపులతో మనల్ని తనవాడిగా, తన ప్రియమైనటువంటి వాడుగా మలుస్తారో అన్నటువంటి విషయాన్ని కోయ నిసి భూషణ్ ద్వారా తెలుసుకొని ఉన్నాం. మరికొన్ని విషయాలు వచ్చే వారం నీ సాక్షిగా కార్యక్రమంలో వీక్షిద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్. ఆదివారం చర్చికి వెళ్తాను, 6 దాటక ముందే సినిమా హాల్లో ఉంటాను, సరదాగా సిగరెట్ వెలిగిస్తాను, సంస్కారాన్ని కాసేపు మూట కడతాను, బాప్తీసం నేను పొందాను, బల్లారాధనలో క్రమంగా పాల్గొంటాను, పండక్కి విందు జరిగిస్తాను, విందులో సరదాగా మందు తీసుకుంటాను, దేవుని ఆజ్ఞలు తప్పక గైకొంటాను, దశంభాగాన్ని దైవజనులకు ఇస్తుంటాను, చర్చిలోనే పెళ్లి చేసుకున్నాను, సుప్రీంకోర్టులో విడాకులు తీసుకున్నాను, మళ్ళీ పెళ్లికి పిల్ల సిద్ధంగా ఉంది, మా పెళ్లి చేసే పాస్టర్ గారే కనబడడం లేదు.